హాయ్ సండే ఈవినింగ్ మినీ వ్లాగ్. నాకు వచ్చిన స్టైల్లో అయితే బిర్యానీ అయితే చేస్తున్నాను. కావాల్సిన ఐటమ్స్ ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, బంగాళదుంప, క్యారెట్ ఇవి కట్ చేసుకోవాలి. కూరగాయలను కోయడానికి చాకునైతే రప్పని పొదున అయితే పెట్టేశాను. బిర్యానీకి కావాల్సినట్టుగా కూరగాయలను కట్ చేసుకోవాలి. ముందుగా నేనైతే మిల్ మేకర్లు నానబెట్టుకున్నాను. మిల్ మేకర్లు ఎవరి చాయిస్. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూరగాయలు, మిల్ మేకర్లు, కొత్తిమీర. కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా బిర్యానీ సరుకులు అయితే వేసుకోవాలి. 2 మినిట్స్ వేగిన తర్వాత బిర్యానీ కోసం కోసిన కూరగాయలు అయితే వేసుకోవాలి. అవి 5 మినిట్స్ వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి. తర్వాత మనం నానబెట్టిన మిల్ మేకర్లను కూడా వేసుకుని కలుపుకోవాలి. కూరగాయలు కొంచెం మగ్గిన తర్వాత తగినంత వాటర్ అయితే పోసుకోవాలి. ముందుగా బిర్యానీకి కావాల్సిన బియ్యంలో ఆయిల్ పోసుకుని కలుపుకోవాలి. ఎందుకంటే బిర్యానీ పొడి పొడిగా ఉంటుంది. తరువాత తగినంత ఉప్పు, కొంచెం బిర్యానీ మసాలా వేసుకుని కలుపుకోవాలి. టేస్ట్ చూసి వాటర్ మరుగుతున్నప్పుడు బియ్యం పోసుకుని కలుపుకోవాలి. కలుపుకుని 2 మినిట్స్ ఆగిన తర్వాత కుక్కర్ మూత పెట్టుకుని ఒక విజిల్ రాగానే స్టవ్ ఆఫ్ చేసి ఆవిరి పోయిన తర్వాత మూత తీసి చూస్తే వేడివేడి బిర్యానీ రెడీ. ఈ వీడియో కానీ మీకు నచ్చితే కామెంట్, లైక్ చేసుకోండి. ఫాలో చేసుకోవచ్చు. లవ్ యూ ఆల్. బాయ్.